Ele amarra do chegando. Ele amarra do chegando. Ele amarra do chegando. ఇట్లా చూడండి బయట ఏమున్నది బియ్యం బియ్యం ఉన్నాయన్న ఆ రూమ్ లో బియ్యం ఉన్నాయన్న ఈ రూమ్ ఆ రూమ్ లో బియ్యం ఉన్నాయన్న ఈ రూమ్ అటు నుంచి వెళ్తే మొత్తం కనబడుతుంది సార్ గిన్నెలు కాయ చేయమా అయిపోయింది అవసరం ఎవరు తీసుకొచ్చి చేసుకొని మాట్లాడుకోవాలి ఇల్లు కూడా అవసరం ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళు బతికి ఏం చేయాలి కదా అని మాట్లాడుకోవాలి ఎక్కడ ఏమైనా తెలియదు అత్తగారు కోడలు భర్త ఇక్కడ నాటుకోడు కోసుకోపోయింది ఇంత ఇల్లు పదార్థింతలు పోయింది అక్కడ ఏమైనా తెలియదు దాన్ని మంచిగా బతుకుతుంది. అది ఇద్దరు పిల్లలకు పట్టుకొని మంచిగా బతుకుతుంది. సంవత్సరం నుంచి బతుకుతుంది. మన పిల్లలకి భోజనం మూడు మీద అనుకుంటా. నాకు ఎప్పుడండి 1:30కో ఏమో తెలిసింది. ఇప్పుడు ఇలా అయిందనేసి ఆడ బయటికి పోయి వచ్చిండంటే ఎక్కడో మార్నింగ్ 9ంటికి బయటికి వర్క్ చేయడానికి వెళ్ళిండు. వచ్చేసి డోర్ కొడితే డోర్ తీయట్లేదు అనేసి వీళ్ళు పక్కోళ్ళు ఇద్దరు ముగ్గురు వచ్చి డోర్ తీసుకురావంతి డోర్ తీ అంటే వీళ్ళు డోర్ తీయకపోతే ఒక ఇద్దరు ముగ్గురు కలిసి డోర్ పగల కొడితే వీళ్ళు ముగ్గురు హ్యాంగింగ్ చేసుకొని ఉన్నారు. దీనికి కారణం ఆయన వచ్చి ఉండవచ్చు, ఆ పిల్ల చేసుకున్నా కానీ సావటానికి కారణం ఈ ప్రవీణ్ అనే అబ్బాయి భర్తనే. ఆయన రెండో పెళ్లి చేసుకోవటము, ఆమెకు మెంటల్ టార్చర్ పెట్టడం, దానివల్లన ఆ పిల్ల ఇలాంటి పని నిర్ణయం తీసుకుంది. పెద్దోళ్ళు కూడా అర్థం చేసుకోలేకపోయినరు. ఇప్పుడు ఎలాగ ప్రాణాలు కోల్పోయినరు కాబట్టి వాళ్ళకి ఆత్మకు శాంతి కలగాలి, వాడికి కఠినంగా శిక్ష పడాలనేది మా కోరిక అండి.